నమస్తే. ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు. రాష్ట్ర మంత్రులకు జగ్గారెడ్డి క్షమాపణ చెప్పాలన్న గంధం రాములు. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్లకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావుపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నాంపల్లిలోని ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రప్పకి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణకు హెచ్ఆర్సీకి హాజరయ్యామని, ఆధారాలు కూడా మరోసారి అందిస్తామని తెలిపారు. టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని నిందించడం, రాష్ట్ర మంత్రుల పట్ల దుర్భాషలాడటం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జనవరి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి మీద సంగారెడ్డి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు జగ్గారెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, బూతు మాటలు మాట్లాడడం ఎందరో మనోభావాలకు గురించిన పరిస్థితి. దాన్ని పురస్కరించగానే తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా మంత్రి హరీష్ రావు గారు ఉన్న సందర్భంలో జగ్గారెడ్డి గారు చేసేటువంటి వ్యాఖ్యలకు మాకు ఎన్నో మనోభావాలకు గురి కావడం, తెలంగాణ ప్రజలు కావని వాటి విడుదల చూసిన తర్వాత మేము జనవరి 21వ తారీఖు 2020 రోజున మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది మానవ హక్కుల కమిషన్లో. వారు కూడా స్పందించి స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారిని కోరడం, కలెక్టర్ గారిని కూడా కోరడం, కలెక్టర్ గారు షికాయతు చేయడం, వారు రావడం, మార్చిలో కూడా వారు కలెక్టర్ గారు కూడా సంజాయితీ తీసుకోవడం చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మమ్మల్ని కూడా పిలవడం జరిగింది మానవ హక్కుల కమిషన్. మేము తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘంగా నేను రాష్ట్ర అధ్యక్షుని, నా పేరు గంధం రాములు. మేము వచ్చి ఇక్కడ స్థానం కలవడం, వారికి సంబంధిత వీడియోలు కానీ ఆధారాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ సెప్టెంబర్ 21వ తారీఖు మనకు టైం ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ప్రజల పక్షాన కావచ్చు, ఉద్యమకారుల పక్షాన కావచ్చు, ఒకటే చెప్తున్నాం, జగ్గారెడ్డి గారు మీరు చాలా వరకు కూడా అనుచిత వ్యాఖ్యలతోన, అన్పార్లమెంటరీ వర్డ్స్తోన మాట్లాడడం సబబు కాదు. మీరు భారత రాజ్యాంగం ప్రకారం ఒక శాసనసభ్యులు, మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. మీరు రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారమే మీరు ఏదైనా అభివృద్ధికి సంబంధించి ఉంటే మాట్లాడాలి. వ్యక్తిగత దూషణలు వద్దు. గతంలో కూడా కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద ఎన్నోసార్లు అన్నటువంటి పరిస్థితి. మొన్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి వారు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి మీద కూడా మాట్లాడడం చాలా దుర్మార్గం. వారిని బ్రోకర్ను సంబోధించడం కూడా దుర్మార్గం. ఎందుకంటే ఆయన ఒక ఉన్నత అధికారిగా తన పెద్ద జాబును, మున్సిపల్ కమిషనర్ జాబును రాజీనామా చేసి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం వచ్చేటువంటి ఒక నేత. ఆ నేతను పట్టుకొని, ఒక బహుజన నేతను పట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఉద్యోగ సంఘాల ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర పోరాటంలో జేఏసీ చైర్మన్ కూడా ఆయన త్యాగాలు ఎన్నో గొప్పవి. ఎన్నో సంఘాలకు ఆయన గౌరవ అధ్యక్షులు, ఎన్నో సంఘాలకు ఆయన సలహాదారులు. కాబట్టి మేము ఇప్పటికైనా చెప్తున్నాం, మారండి. ఈ కరోనా టైంలో, ఈ ప్రపంచాన్ని అతలకుతలం చేస్తున్న ఈ కరోనా సమయంలో కూడా వ్యక్తిగత దూషణలకు పోవద్దని చెప్తున్నాం. ఎవరు వస్తారో ఎవరు బతారో కూడా గ్యారెంటీ లేని పరిస్థితుల్లో మీరు మరి మీ యొక్క ఉనికి కోసం, మీ పార్టీలో మీ యొక్క స్థానం కోసం మా నాయకులను తిట్టడం అనేది కరెక్ట్ కాదని మేము ఈరోజు కూడా ఈ ద్వారా మేము వారికి డిమాండ్ చేస్తున్నాం, మనవి చేస్తున్నాం. మారి మనుషుల మధ్యన జీవించండి. మనిషి మనుగడ కోసం మీ వంతుగా సహకరించండి. ప్రభుత్వాలకు సహకరించండి, నాయకులకు సహకరించండి. ఖచ్చితంగా ఏదైతే మనం కళ్ళగన్నమో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మీరు కూడా అడుగులు వేయాలని, మీరు ఒక శాసనసభ్యులుగా గతంలో కూడా మీరు ఒక ఉద్యమ నాయకులు పనిచేసిండ్రు. వ్యక్తిగత దూషణలు వద్దని మరొకసారి మనవి చేస్తున్నాం. జై తెలంగాణ. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.